చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, కృష్ణాష్టమి అయితే మనం చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. కానీ కృష్ణుడు, రాధా కృష్ణుల్ని అసలు విడదీయలేము, ప్రేమకు చిహ్నమే వాళ్ళిద్దరూ అంటుంటారు. మరి ఇదే మాసంలోనే కృష్ణాష్టమి వచ్చిన ఈ మాసంలోనే రాధాష్టమి కూడా రావడం జరుగుతోంది. మరి ఎందుకని మనం రాధాష్టమిని ఎక్కువగా జరుపుకోలేకపోతున్నాం? ఒకవేళ ఆ రాధని మనం ఆరాధించాలి, అమ్మవారిని మనం ఆరాధించాలి అనంటే ఆ రోజున మనం ఎటువంటి విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుందో వివరించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్య నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. రాధాష్టమి మనకు 8 దేవతామూర్తులు చాలా ముఖ్యమైనదిలో రాధాదేవి కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో మన ఆ దేవతామూర్తుల్ని పూజించటం లేదు. పురాణాల్లో ఉన్నా కూడా మనం పూజించడం లేదు. ఈ రాధాష్టమి యొక్క విశేషం అంశం ఏంటంటే, ఎక్కడైతే రాధ ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడని చెప్పబడింది పురాణంలో. ఈ రాధాష్టమి యొక్క విశేషం ఏంటి, ఏం చేయాలి ఆ రోజున? మనం 31వ తారీఖు భాద్రపద మాసంలో శుద్ధాష్టమి రోజు వస్తుంది రాధాష్టమి. ఈ రాధాష్టమి రోజున కృష్ణుడికి ఇష్టమైనటువంటి ఏది చేస్తే రాధ ఇష్టపడుతుందని. అంటే మనకు కృష్ణుడికి ఇష్టమైనటువంటి ఏంటి అంటే అందరికీ తెలిసింది వెన్న. వెన్న అంటే స్వామివారికి కృష్ణుడికి ఇష్టం. మళ్ళీ రాధాదేవికి ఏమి ఇష్టము అంటే, తను ఏదైనా కానీ కృష్ణుడు ఏది తీసుకుంటాడో ఏది వద్దనడో అది ఆటోమేటిక్గా రాధ గ్రహిస్తుంది. అందులో మీరు అన్నట్టుగా ప్రేమకు చిహ్నంగా చెప్పబడింది. మరి ఏంటంటే, ఇప్పుడు స్వామివారికి అష్టభార్యలు ఉన్నా కూడా అంత ప్రేమ చిహ్నం రాధాదేవికి ఆ ప్రాధాన్యం ఇచ్చారా అని ఒకరోజు ఇదే ప్రశ్న ఓ రోజు అనుకోకుండా ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకుంటుంది రుక్మిణీదేవి మొదలు. మరి రాధాదేవితో ఎందుకు పెళ్లి కావాలంటే అది పూర్వజన్మక వృత్తాంతం వల్ల కాలేదు. అయితే రుక్మిణిని ఎప్పుడైతే వివాహం ఆడతారో ఓ రోజు ఇదే సందేహం కలుగుతుంది. కృష్ణుడు నాకన్నా రాధని ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడా అనుకుంటుంది రుక్మిణీదేవి. ఈ సందేహం వస్తుంది. ఇది ఎలా పూర్తి చేసుకోవాలని అని తన ఒక కోరిక ఉంటుంది. అప్పుడు రుక్మిణీదేవి ఆలోచిస్తుండగా నారద మహర్షి వస్తాడు. నారదుని అడుగుతుంది రుక్మిణీదేవి, నేను మా తమ్ముడితోని ఓడించి మరి నన్ను గ్రహించి వచ్చాడు కృష్ణుడు, అంటే నన్ను వివాహం ఆడటానికి. మరి కృష్ణుడు నా మీద అంత ప్రేమ ఎక్కువగా ఉందా లేదా రాధ మీద ఎక్కువ ఉందా అని నారద మహర్షిని అడుగుతాడు. అమ్మ, ఇది సర్వాంతర్యామి. ఆయన ఎవరి మీద ప్రేమ అంతా చూపిస్తారో ఎవరికి తెలియదు. ఆయన ప్రేమతత్వాన్ని తెలియాలంటే మనకు కూడా తెలియదు, అంతుబట్టని చిక్కని రహస్యం అది. మరి ఎలా కనుక్కోవాలి అని అంటే దానికి ఒకటి చెప్తాడు నారద మహర్షి. ఈ కృష్ణుడు నిద్రిస్తూ ఉంటాడు కదా, ఎక్కడికి వెళ్ళిన ఏ రాజమందిలో చూసినా కృష్ణుడు నిద్రిస్తూ ఉంటాడు. 8 రాజమందిరాల్లో నిద్రిస్తూ ఉంటాడు. మరి ఎక్కడున్నాడు, ఎక్కడ చూసినా నారదుడు కనబడుతూనే ఉన్నాడట. మరి ఈ కోరిక రావటం ఏంది రుక్మిణికి అని అనుకున్నాడట. ఈ విధంగా సరేనమ్మా, రాధాదేవి ఇప్పుడు యమునా తీరంలో ఉంటుంది కదా, మరి యమునా తీరానికి వెళ్తే మీకు అర్థమవుతుంది రాధ నిజంగా కృష్ణుడిని ప్రేమిస్తుందా లేదా కృష్ణుడు రాధను ప్రేమిస్తున్నాడు, ఆ విషయం తెలుస్తుంది అని. సరే అని చెప్పి రుక్మిణీదేవి మొత్తలుగా రాధాదేవి దగ్గరికి వెళ్తుంది. అయితే రాధాదేవికి అంత ప్రేమను మరి ఎలా కనుక్కోవాలి, పరీక్ష ఏం చేద్దాము అంటే, ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరైనా స్వీట్ ఇస్తే ఆనందపడతారు కదా, అట్లానే రాధాదేవికి వేడివేడి పాయసాన్ని తీసుకెళ్ళి పెడుతుంది. నీ గురించి వేడివేడి పాయసం చేసుకొని వచ్చాను అని చూపించి దీన్ని ఆరగించమని ఉంటుంది. అదైతే నిప్పులు కక్కేటట్టు ఉంటుంది ఆ వేడి. మరి ఆ వేడి, అంతటి వేడిని కూడా తీసుకుంది రాధాదేవి. ఎంత ప్రేమతో ఇచ్చారో, నా కోసం అక్కడి నుంచి వచ్చి ఈ పాయసం ఇచ్చారు ఆ రాజభవన్ నుంచి వచ్చని. సరే చాలా అక్క అని చెప్పి స్వీకరిస్తుంది రాధాదేవి. స్వీకరించినప్పుడు చేతులు వేడికి అది ముట్టుకోగానే వేడి తగలాలి కదా, మరి అంత వేడిగా ఉంది కదా, వెంటనే నోట్లో వేసేసుకుంటూ రాధాదేవి. అంత వేడిని ఎలా వేసుకుంటుంది అని రుక్మిణి ఆశ్చర్యపోతుంది. ఇంత వేడిగా ఉంది, నేనే చేతితో పెట్టుకోలేకపోయినాను, వేరే దాన్ని పట్టుకొని తీసుకొచ్చాను, అట్లానే ఇంత వేడిని ఎలా పట్టుకోగలుగుతుంది రాధాదేవి అని ఆశ్చర్యం వేస్తుంది రుక్మిణీదేవికి. సరే అంతా అయిపోయింది, నేను వెళ్ళొస్తాను అని చెప్పి రుక్మిణి రాజభవనానికి వస్తుంది. మళ్ళీ వచ్చేలోపు కృష్ణుడు మందిరంలో ఉంటాడు. కృష్ణుడు మందిరంలో ఉండేటప్పటికీ కృష్ణుడు యొక్క శరీరం అంతా ఎరుపు అయిపోయింది ఒక్కసారిగా.
ఏంటా ఇంత ఎరుపైపోయింది ఏమైంది అని రుక్మిణిది ఆలోచిస్తుండే, ఇంత ఎరుపు ఎందుకు అయింది అని. హ్మ్. అప్పుడు కృష్ణుడు ఇక లీల తెలుసు కదా మీకు, చెబుతాడు ఇక రాధకి, మరి మనకు రుక్మిణికి చెప్తాడు. "నువ్వు ఏంటి ఇంత వేడైందంటే నీకు తెలియదా అని అడుగుతాడు రుక్మిణి. కృష్ణుడు లీల కదా నీకు తెలియదా నాకేం తెలుసు అంటే నేను ఇప్పుడే వచ్చాను, రాధ దగ్గరికి వెళ్ళి వచ్చాను అని. అంతేగాని పరీక్ష పెట్టారు అని విషయాలు చెప్పదు. ఆ! అదే అందుకని ఇద్దరు ఆడవాళ్ళు కొట్లాడుకుంటే ఎవరు తొందరగా ఎవరు దూరద్దు అంటారు కారణం. కృష్ణుడికి అతని విషయం తెలుసు కాబట్టి ఏమీ తెలియనట్టే ఉంటాడు. హ్మ్. ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టుంది అని అంటే అప్పుడు చెప్తారు, రాధకి పెద్ద పాయసం తీసుకొచ్చి ఇచ్చాను వేడి వేడిది, అలాంటి తను ఇలా వేసుకుంది కృష్ణ అని చూపిస్తుంది. హ్మ్. అంత కృష్ణుడికి చెప్తుంటే మరి అక్కడ వేడి వేడి పాయసం ఇచ్చాడు కదా, నిత్యం రాధకి ధ్యానం ఏముంటుంది, కృష్ణ. కృష్ణుడి మీదనే ధ్యానం ఉంటుంది. అది ఏ భక్తుడైనా ఎవరి మీద ధ్యానం ఇస్తే ఆ భగవంతుడు ఆ భక్తుడి యొక్క బాధని గ్రహిస్తాడు, తీసుకుంటాడు. అట్లనే ప్రేమగా నన్ను ధ్యానిస్తూనే ఉంది, కృష్ణ 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 అని వేరే పదం లేకుండా. హ్మ్. మరి అట్లాంటప్పుడు మరి ఆ బాధను గ్రహించాలి కదా, అందుకనే నేను గ్రహించా, అయ్యో కృష్ణ ఇంత ప్రేమ ఉందా నీకు రాధ మీద అని కృష్ణుడు అంటుంది. అంటే నా మీద లేదా అని అడగదు, అద్ద కృష్ణ అని తర్వాత చెప్తాడు కృష్ణుడు. హ్మ్. ఎవరి మీదైనా కాదు, భగవంతుడి యొక్క చర్య భక్తుల మీద ఉంటే మాత్రం ఈ విధంగా ఉంటుంది. అదే ప్రేమకి చిహ్నం. భగవంతుడికి భక్తుడికి ఉండేటువంటి లీలామృతం ఏంటంటే ఇదే. అంతే తప్ప వేరే ఇంకోటి ఉండదు. అయితే నేను తప్పు చేశాను, నీ ప్రేమ ఎక్కువ లేదు, నీ మీద తప్పని కాదు, అది ప్రేమ వృత్తాంతం వేరే, ఆమె పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి లేదు కాబట్టి హ్మ్. ఆ వృత్తాంతం ఆవిడ అక్కడి వరకే. రాబోయే మానవ లోకానికి హ్మ్. బంధాలు, బాంధవ్యాలు, అనురాగాలు వీటి గురించి ఆపేక్షణ తెలియాలని చెప్పి రాధ యొక్క దృశ్య రూపంలో ఈ ద్వాపర యుగంలో ఆ యొక్క కథ వృత్తాంతం జరిగింది. రాబోయే కాలం వారికి ప్రేమతత్వం గురించి తెలుసుకోవాలి అని అంటే రాధ యొక్క వృత్తాంతమే ప్రతీక అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. అప్పటి నుంచి రాధాష్టమికి ఉన్నటువంటి ఇంత పెద్ద విషయం ఎవరికి తెలియదు. ఆ! అప్పటి నుంచి తెలుస్తుంది రాధ అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే రాధ. ఓకే. అప్పటి నుంచి చాలా వృత్తాంతాలు ఇంకా చాలా స్టోరీలు జరిగినాయి. మనకు హ్మ్. ద్వాపరయుగంలో మీరు బృందావనంలో ఒక సంచారం జరిగిన, యమునా తీరంలో జరిగినట్టు సంఘటనలన్నీ తీస్తే అవును. కృష్ణుడు ఒక్క క్షణం ఉండలే రాధను చూస్తూ, రాధ కూడా అంతే ఒక్క క్షణం. చివరికి ఈవిడ తనువు చాలించినప్పుడు కృష్ణుడు చివరిసారి ఒక కోరిక కోరుతుంది రాధాదేవి. ఏంటా కోరిక అంటే వేణువు ఊదితే వచ్చేదట రాధ. అలా వేణుగానంలోనే రాధను చూసుకునేవాడట కృష్ణుడు. ఆ వేణుగానంతోనే రాధ మైమరిపోయి కృష్ణుడికి అత్యంత ప్రేమాన్ని చూపించేది. ఆ వేణుగానం ఎప్పుడైతే చివరిగా అడుగుతుంది కృష్ణ, ఇక నాకు కాలం చెల్లించే సమయం వచ్చింది, ఇక్కడితో వృత్తాంతం అయిపోయింది అని చెప్పి జన్మ తరించే విధానంగా ఒక్కసారి వేణు ఊదుతాడు. అది ఇంకా అదే చివర. తర్వాత ఇక వేణు ఊదడు అని చెప్పి ఎక్కడ మనకు కనబడలేదు. ఇక వృత్తాంతంలో భారతంలో ఎక్కడ కూడా మళ్ళీ వేణు ఊదలేదు. ఓకే. రాధాదేవితోన వేణువు అయిపోయింది. చేతిలో మాత్రం పట్టుకొని ఉంటారు అని అంటారు కానీ వేణువు ఎక్కడా పట్టుకోడు, ఇంకా అదే చివరగా ఉంటుంది. హుహు. అదే ఉత్తరం మళ్ళీ ఊదలేదట వేణునాదం. అందుకని కృష్ణుడి యొక్క నిర్ణయం చూస్తే కనుక కూడా విచిత్రంగా ఉంటుంది. హృదయం నిత్యము శాశ్వతమైంది ఏంటి అదే హృదయం అంటే మనస్సు. ఆ మనస్సునే ప్రస్తుతం పూరి జగన్నాథుడిగా ఉంది. హ్మ్. కాబట్టి మనకు ఎప్పుడైనా మనస్సు చిత్తం ఏదైతే ఉంటుందో ప్రేమ చూపించేది మనస్సు కాబట్టి ఇప్పటికీ అందరూ ప్రేమతత్వం చూపించాడు మనస్సు ఆకారాన్ని చూపిస్తూ ఉంటారు. అందుకని ప్రత్యేక రాధాష్టమి ప్రతీక అంటే ప్రతి ఒక్కరి మనసును గెలుచుకోవడమే రాధాష్టమి యొక్క వృత్తాంతం. కాబట్టి ఎవరైతే ప్రేమగా ప్రతి ఒక్కరికి ఉపకారం చేస్తూ ఉంటారో ఆ అపకారం అనేది తలపెట్టకుండా ఉండాలి. ఉపకారం చేస్తుంటారో వాళ్ళకి ప్రేమ అంటే రాధ యొక్క వృత్తాంతం తెలుసుకోవడం వల్ల ఏం కలుగుతుంది, ఈ వృత్తాంతం తెలుసుకోవటం వల్ల అంటే అందరికీ కృష్ణుడు ఏ విధంగా కురిపిస్తాడో వర్షాన్ని, ఇదొక మంచిదైనటువంటి శుభాశిస్సులు అది రాధ ద్వారా కురిపిస్తాడట. అంటే సకలమైన కార్యాలు సిద్ధిస్తాయని. ఈ విధంగా కృష్ణుడి యొక్క వృత్తాంతం తెలుసుకున్నవాడు కలియుగంలో కృష్ణుడు నామస్మరణ లేకుండా ఎవరైతే ఉంటారో వాడు మోక్షం కాదు కదా, విష్ణు పదం కూడా రాదని చెప్పబడింది పురాణాల్లో. కృష్ణుడు తెలుసుకోవాలి, అప్పుడే రాధ కూడా అనుగ్రహిస్తుంది. ఈ విధంగా రాధాకృష్ణుల యొక్క విశేష అంశమే రాధాష్టమి యొక్క ఉద్దేశం. ఈ రాధాష్టమి ఏ విధంగా చేసుకోవాలి అని అంటే కృష్ణుడి ప్రతిమకి అభిషేకం చేసుకోవటము, రాధాకృష్ణుల ఫోటోకి ఒక మాలగా మనం తులసి మాలను సమర్పించటము, కృష్ణుడికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడము, హ్మ్. అది పరిగ్రహించడం వల్ల. అందుకనే ప్రతి ఒక్కరు రాధే రాధే అని చెప్పి ఒక పదాన్ని వాడుతూ ఉంటారు. ఎక్కడైతే రాధే వాడతారో అక్కడ కృష్ణుడు ఉంటాడని, హ్మ్. ఎక్కడ కృష్ణ ఉంటే అక్కడ రాధే ఉంటుందని. అందుకే రాధాకృష్ణ యొక్క సంయోగము. ఈ యొక్క చిత్రపటాన్ని ఎవరైతే ఇంట్లో ఏదైతే సేనా మందిరంలో పెట్టుకుంటే కృష్ణుడి అనుగ్రహం వల్ల అన్యోన్య దాంపత్యము సుఖజీవనం ఉంటుందని చెప్పబడింది. అందుకనే ప్రతి ఇంట్లోనూ మనం చూస్తుంటాం రాధాకృష్ణుల ఫోటో సేనా మందిరంలో పెట్టుకుంటారు. హ్మ్.
ధన్యవాదాలండి. నమస్కారం.